హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను ఇక్కడ మీకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్, అలాగే నేను దాంట్లోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో అంతకుముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను ఇక్కడ మీకు చట్నీ చూపిస్తున్నాను అండి. ఇది పల్లి కొబ్బరి చట్నీ అనమాట. సో ముందుగా ప్యాన్ తీసుకొని మనం అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇప్పుడు పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ పల్లీలు అనేది మనం యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఉత్త పల్లీలు అలాగే కొబ్బరి వేస్తాం కాబట్టి మనం పల్లీలు అనేది మనం తీసుకుందాం. పల్లీలు ఇలా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి, లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ డ్రై అంటే ఎండు కొబ్బరిని నేను ఇందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మనకు పల్లీలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ముందుగా పల్లీలు వేసుకున్నాను. అలాగే కొబ్బరి, అదేవిధంగా నేను ఇప్పుడు వచ్చేసి చనా దాల్ అంటే శనగపప్పును కానీ యాడ్ చేసుకున్నాను. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకున్నామంటే మనకి ఎక్కువ వేగడానికి తీసుకునే టైం అనేది, అలాగే తక్కువ వేగడానికి తీసుకున్న టైం చూసుకొని మనం స్టెప్ బై స్టెప్ అనేది వీటిని ఫ్రై చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. అలా కాకుండా ఒకటేసారి అన్నీ యాడ్ చేసామంటే కొన్ని బాగా ఫ్రై అయిపోతాయి, కొన్ని తక్కువ ఫ్రై అయిపోతాయి. అందుకోసం అని చెప్పి మనం స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటున్నాం. అలాగే నేను ఇక్కడ ఎండు మిర్చి యాడ్ చేసుకుంటున్నా అండి. ఇది వచ్చేసి మన స్పైసీ చూసుకొని మనం ఇందులోకి యాడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని టోటల్గా కూల్ చేసేసుకుందాము. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా మనము ఇది అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు వాటి అన్నిటిని కొబ్బరి, పల్లీలు అలాగే ఎండు కొబ్బరిని యాడ్ చేసేసుకొని అందులోకి మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కానీ యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడు స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, అలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకుందాము. ఎప్పుడైనా చట్నీలకు పల్లీ వచ్చేసి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం పల్లీలకు తక్కువ ఫ్రై అవుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏమన్నా గ్రేవీ చేసుకునేటప్పుడు పల్లీలు వచ్చేసి కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి నేను పోపు రెడీ చేసుకుంటున్నాను. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి వచ్చేసి నేను ఇక్కడ ముందుగా ఆవాలని యాడ్ చేసుకున్న, అలాగే మినప్పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్లాక్ సీడ్స్, జీరా. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ అల్లం, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. అల్లం వెల్లుల్లి వేయడం వల్ల పోపులో మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చట్నీలో మనకు అల్లం వెల్లుల్లి నుంచే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇవి మనం పోపులో యాడ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ పోపు వేసేటప్పుడు ఆ రెండుటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వాటన్నిటిని మనం ప్రాపర్గా ఫ్రై చేసుకుందామండి. మరి బ్లాక్గా అవ్వకుండా, అలానే మరి తొందరగా తీసేయకుండా ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను దోశకు ప్రిపేర్ చేసుకుంటున్నా. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్పు దాకా 1.5 కప్ వచ్చేసి నేను ఇక్కడ పోహా అంటే అటుకులు ఉంటాయి కదా, కొంచెం మందంగా ఉండే అటుకుల్ని మనం ఇక్కడ తీసుకుంటాం. మరి పతలా కాకుండా వాటిని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి అందులో పెట్టుకొని నేను ఇక్కడ రవ్వ అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటూ ఉంటాం కదా, దాన్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అది కానీ సేమ్ 2 కప్స్ దాకా యాడ్ చేసుకుంటాం. 1.5 కప్పు పోహాకి నేను ఇక్కడ 2 కప్స్ దాకా రవ్వని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వచ్చేసి మనం ఇక్కడ 1 కప్పు దాకా యాడ్ చేసుకుంటాము. అలాగే సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ అనేది కానీ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు వాటన్నిటిని ప్రాపర్గా మనం మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకు ఇన్స్టెంట్గా, అదేవిధంగా చాలా త్వరగా అయిపోతుందండి. వితౌట్ ఆయిల్ తోటి చాలా ప్లఫీగా, టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు దానిని మొత్తం మిక్స్ చేసేసుకున్నాక వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మనం ఇక్కడ యాడ్ చేసింది బొంబాయి రవ్వ కాబట్టి మనకు వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకుంటాము. నేను ఇక్కడ 2 కప్స్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ మీరు యూజ్ చేశారంటే మనకు పర్ఫెక్ట్గా దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. 2 కప్స్ రవ్వకి 1.5 కప్పు పోహా, అదేవిధంగా నేను ఇక్కడ
1 కప్ పెరుగు అలాగే 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దానిని మొత్తం మనము బాగా మిక్స్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా మొత్తం మిక్స్ చేసుకున్నాం. నేను చెప్పిన క్వాంటిటీకి మీకు దాదాపు 4 మెంబర్స్కి తినే అంత మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం. 15 to 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నా. సో మిక్సీ జార్ తీసుకొని మనం మిక్సీలో వేసేసుకుందాం. దానిని ఒక్కసారి మనం బాగా కలిపామంటే మనకు వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అటుకులు అదేవిధంగా బొంబాయి రవ్వ వచ్చేసి వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కాబట్టి మనకు అందుకోసం మనం 15 మినిట్స్ దాకా పక్కకు పెట్టేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దానిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. మనం దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా మనం ఇక్కడ గ్రైండ్ చేసేసుకుందాం. దీనికి వచ్చేసి మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి అలా అని ఏముండదండి. మనకు వితిన్ 15 మినిట్స్లో మనకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే దీంతో మనకు బియ్యంతో కానీ ఉరద్ దాల్తో కానీ మనకు వేటితో పని అనేది లేదు. అలా మనం స్మూత్ పేస్ట్గా మనకు దోశ బ్యాటర్గా ప్రిపేర్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి దీనిని యాడ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, అలా వాటర్ మీకు ఒకవేళ అవసరము అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. అలాగే దీనికి వచ్చేసి మనకు ఈ దోశకు నేను చూపించాను కదా, ఆ చట్నీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కానీ ఉంటుంది. అలా మనం మొత్తం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. అలా ప్రిపేర్ చేసేసుకొని నేను ఇందులో ఈనోని యాడ్ చేసుకుంటున్నా అండి. ఈనో వచ్చేసి మన ఇష్టం, మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం దాదాపు ఒక ప్యాకెట్ దాకా యాడ్ చేసుకున్నామంటే దీనికి సరిపోతుంది. అలాగే ఇప్పుడు నేను 1 స్పూన్ పాలని ఇందులోకి యాడ్ చేసుకున్న. అలా పాలు యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఈనో అనేది బాగా యాక్టివ్ అయిపోయి దోశలో అనేది చాలా ప్లఫీగా టేస్టీగా వస్తుందన్నమాట. అందుకోసం మనం ఇందులో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది పక్కకు పెట్టేసుకొని ఈనో అనేది యాడ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ ఈనో అనేది అవైలబుల్లో లేదు అనుకుంటే దానికి మనము ఆల్టర్నేట్గా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈనో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది అదేవిధంగా మన హెల్త్కి కానీ మంచిది కాబట్టి ఈనో వచ్చేసి మనము ఇది యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. మనం దోశ ప్యాన్ తీసుకొని హీట్ చేసేసుకొని ఇప్పుడు దోశను ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటాం. దోశని మనం దాన్ని తిప్పుతూ అంటే గరిటెతో మనం స్ప్రెడ్ చేస్తాం కదా, దీనిని గరిటెతో అనేది స్ప్రెడ్ చేయమన్నమాట. మనకు ఎంత వీలైతే అంత దానంతా అదే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది మనం వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకుంటే చూసారు కదా, మనకు అలా పర్ఫెక్ట్గా హోల్స్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. మనకు చాలా వరకు ఆయిల్ అనేది మనం టోటల్గా అవాయిడ్ చేసుకోవచ్చు. దీనికి ఆటోమేటిక్గా అదే మనకు సపరేట్ అయిపోతుంది దోశ అనేది రెడీ అయిపోయినాక. సో చూసారు కదా, ఎంతో ప్లఫీగా ఎంతో టేస్టీగా మనకు దోశ అనేది చాలా ఈజీగా వితౌట్ ఆయిల్ తోటి మనకు రెడీ అయిపోయింది. అదేవిధంగా నేను ఇక్కడ మీకు రెండో దోశను కానీ చూపిస్తున్నాను. బట్ బ్యాటర్ వేసేటప్పుడు మాత్రం మనం అస్సలు దాన్ని స్ప్రెడ్ చేయకూడదు. మనకు దానంతటా అదే స్ప్రెడ్ అనేది అయిపోతుంది అనమాట. వేసేటప్పుడు కానీ ఒకటే దగ్గర వేస్తూ స్లోగా వేసామంటే మనకు ప్రాపర్గా స్ప్రెడ్ అయిపోయి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వేసేటప్పుడు లోలో ఉండాలి. అదేవిధంగా వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చిన్నగా మనకు బబుల్స్ అనేది రావడం స్టార్ట్ అయిపోతుంది. సో మనకు వితిన్ 1 మినిట్ హాఫ్ మినిట్లో మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఈరోజు చూసేసాము. అలా మనకు ప్రాపర్గా మనకు పైన ఉండే బ్యాటర్ మొత్తం వెళ్ళిపోయి ప్లఫీగా వచ్చేంత వరకు దానిని మనం కుక్ చేసేసుకుందాం. ఆయిల్ అనేది మనకు టోటల్గా ఆప్షనల్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే టోటల్గా స్కిప్ చేసేసుకోవచ్చు. అలా మనం మిగతా బ్యాటర్తో మొత్తం దోశలు అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. మనము దీనికి వచ్చేసి దోశ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు.
మనకు లిడ్ క్లోజ్ చేయకపోయినా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫైనల్గా మనకు చాలా ప్లఫీ అలాగే స్మూత్ దోశలు అనేది రెడీ అయిపోయాయి. సో ఫైనల్గా మనకు పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. అదేవిధంగా మనకు ప్లఫీ దోశ అనేది కానీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.